మాట్లాడు త్రిపుర. నేను నీకిదంతా ముందే చెప్పాను. నువ్వు కన్నెర చేసిన ఛాలెంజ్లో ఓడిపోయినట్టేనని. ఇప్పుడు బాబు మీద కొప్పడి అంతకంటే దారుణంగా ఓడిపోయావు. కనీసం ఛాలెంజ్ చేసిన 10 గంటలు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండలేకపోయావు. ఇప్పుడు నువ్వు బాబుకి సారీ చెప్పినా నీ తప్పు రైట్ అయిపోదు. పెద్దమ్మా, నేనేం బాబుని తిట్టలేదు. ఇంకోసారి జాగ్రత్తగా ఉంటాడని సర్ది చెప్తున్నాను అంతే. బాబు నీకు తగలక ముందే నువ్వీ మాట అనుంటే ఒప్పుకునేదాన్ని. పొరపాటున నీ మీద కాఫీ పడ్డందుకు నీకు కోపం వచ్చింది, వాణ్ణి తిట్టావు. నిన్నెలా క్షమిస్తాను? అయ్యో అత్తయ్య, త్రిపుర వదినేం కావాలని చేయలేదు కదా, వదిలేయండి. నేను వదిలేస్తానమ్మా. అలాగే త్రిపురని కూడా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించాలన్న ఆశని కూడా వదులుకోమని చెప్పు. అయినా పెద్దమ్మా, నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావడం లేదు. అయినా దీనికి దానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది హరి. లక్ష్మి అమ్మవారికి బోనం సమర్పించటం త్రిపురకి ఇష్టం లేదు. తనే బోనం సమర్పిస్తానని త్రిపుర అంటుంది. అయితే బోనం తీసుకెళ్లేంత వరకు త్రిపుర ఎవరి మీద కోప్పడకపోతే తనే తీసుకెళ్లొచ్చని మా ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగిందిరా. ఇప్పుడు బాబు మీద కోప్పడినందుకు ఛాలెంజ్లో ఓడిపోయింది. తనకి బోనం తీసుకువెళ్లే అర్హత లేదు. పెద్దత్తయ్య తను సమర్పించాలనుకుంది. ఈ ఛాలెంజ్లు మనకెందుకు, తన్నే ఎత్తుకొనివ్వండి. ఎవరైనా ఇంటి మంచి కోసమే కదా, ప్లీజ్ కాదనకండి అత్తయ్య. ఈ ఇంటి కోడలిగా అమ్మవారికి బోనం నువ్వు తీసుకెళ్తేనే మంచిదని మా అందరి అభిప్రాయం. అవును లక్ష్మి, మీ పెళ్ళయ్యాక వచ్చిన మొదటి బోనాల పండుగ కదా, నువ్వు బోనం తీసుకెళ్తేనే అంతా మంచి జరుగుతుంది. అది కదత్తయ్య. చాలా ఆపు లక్ష్మి. నీ జాలి దయా కరుణ నాకేం అవసరం లేదు. బోనం నువ్వే తీసుకెళ్ళు. నేనెలాగూ ఛాలెంజ్లో ఓడిపోయాను కదా, నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. లక్ష్మి, త్రిపుర కూడా ఒప్పుకుంది కదా. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక గుడికి బయలుదేరదాం పదండి. అవునమ్మా, లేట్ అయిపోయింది. ముందు గుడికెళ్ళి ఏర్పాట్లు చూద్దాం. పదండి 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 రండమ్మా. పదండి. ఈ బాబు వల్లే నేను అనుకున్నది జరగలేదు. కానీ లక్ష్మిని ప్రశాంతంగా బోనం తీసుకెళ్ళనిస్తానా? ఏం చేయాలో అది చేస్తాను. అత్తయ్య, అమ్మ లక్ష్మి, బోనంలోకి ఆ పలహారాన్ని మార్చమ్మా. అమ్మ లక్ష్మి, ఇదిగో పట్టు.
సిద్ధమైంది. ఇక గుడికి వెళ్ళటమే ఆలస్యం. పూజ కావలసినవన్నీ ఆల్రెడీ హరి గుడికి పంపించాడమ్మా. అఖిల, మీ అక్క అమ్మవారికి బోనం సమర్పించే వరకు ఈ సంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనించు. రేపొద్దున నువ్వు నా ఇంటి కోడలయ్యాక నువ్వు కూడా అమ్మవారికి బోనం తీసుకెళ్ళాలి.